హలో ఎవ్రీవన్, ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి ఎంసెట్లో యాడ్ చేస్తున్నారా లేదా, యాడ్ చేస్తున్నట్లయితే ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది, ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఏంటి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే, అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క వీడియోకి వచ్చేసి 1K లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మీరు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ అలానే టెలిగ్రామ్లో కూడా మీరైతే జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అయితే మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి లింక్స్, అందులో వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎంసెట్ 2025 సంబంధించి ఒక ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామందిలో ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఒక డౌట్కి ఈరోజు మీరైతే ఫుల్ స్టాప్ అయితే పెట్టవచ్చు. అదేంటనేది చూద్దామండి. మనకి ఇంటర్మీడియట్ వెయిటేజ్ అంటే 25%, నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ 75, టోటల్గా 100%కి తీసుకొని 100 మార్క్స్కి మనకి ర్యాంక్ అనేది మీకైతే ఇస్తారండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి అఫీషియల్ అప్డేట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మీకైతే ఇచ్చారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే మీరైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 75% వచ్చేసి మీ యొక్క ఎంసెట్ మార్క్స్, నెక్స్ట్ వచ్చేసి 25% ఇంటర్మీడియట్ మార్క్స్ని తీసుకొని టోటల్గా 100% మీకైతే ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీటిలో మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. ఒక 5 to 10 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు ఒక వీడియో అయితే చేస్తాను. అదైతే మీరైతే చూసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఐపీఈ మార్క్స్, నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ మార్క్స్ రెండు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంది. దాన్ని కూడా ఫుల్ స్టాప్ పెడదాం నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో మీకు అయితే చెప్తూ ఉంటాను. ఈ విధంగా ఈ రోజుకి ఇంతేనండి ఒక అప్డేట్ అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి ఒక మార్క్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలా మీకు కౌన్సిలింగ్ సంబంధించి కూడా మీకు ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో చెప్తాను అనమాట. ఈ విధంగా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే చెప్తున్నాను ప్రీవియస్ ఇయర్స్లో నేనైతే చూసి వాటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వీడియోస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు అయితే చూపిస్తాను. అది కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా, అందులో మీకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. బయటికి తెలియని విషయాలు చాలా ఉంటాయండి, అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకైతే చేసి చూపిస్తానమాట. ఈ యొక్క అప్డేట్స్ అనేవి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ముందు వీడియోస్లో మీకైతే చెప్తా వస్తాను. ఈ వీడియో కిందనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.